Exodus 25, 26, 27. This is like the pattern of the heaven. And the heaven's pattern ni ఎర్త్లోకి ఎలా రిప్లికా చేయాలనేటువంటిది అనమాట ఇది. మేబీ గాడ్ ఈజ్ టీచింగ్ లైక్ స్టెప్ బై స్టెప్ విధేయత నేర్పిస్తున్నాడు అనుకుంటా. లైక్ మీరు ఎలా చేయాలా. ఐ థింక్ ఇదంతా చూస్తే హీఈస్ ద బెస్ట్ డిజైనర్లా కనపడుతుంది. ఆర్కిటెక్చర్ ఓకే, ఇంత చేసిన తర్వాత దీని మీద మరి ఆ కృపా సింహాసనం మీద పెట్టి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అయితే కొత్త నిబంధనలో ఆయన ఇవేమీ లేదు, సింపుల్. మనకి రోమన్స్లో ఉంటుంది అనమాట. హీ హ్యాస్ కట్ షార్ట్ ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతి పనిని తగ్గించేశాడండి. ఇప్పుడు నువ్వు యేసు క్రీస్తుని నమ్మితే నీలో పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. విశ్వాసాలంటే ఓకే, వాక్యం తెలిసిపోతుంది కాబట్టి వాక్యం బోధించాలి. మరి దేవుని ఎరగని వారికి మిరకల్స్. ఓకే, ఎరిగిన తర్వాత వాక్యాన్ని తెలుసుకొని ద హోలీ స్పిరిట్ విల్ కీప్ ప్యూరిఫైయింగ్ యూ. దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ హెవెన్ అంట. అంటే హెవెన్లో ఏ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ మీరు అక్కడంతా కూడా బిల్టప్, మాకేం పని ఉండదు అనుకుంటున్నారు. మీరు చూస్తే ఈ డిజైన్స్, సో యూ విల్ బి ఎంజాయింగ్ ఇట్. వాట్ విల్ బ్లెస్ ఎ నేషన్? నెంబర్ 1, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఆర్ఫన్స్. ఒక తండ్రిలా తల్లిలా అతను పెద్ద అయ్యి అతనికి ట్రైన్ చేసి జాబ్ వచ్చే వరకు, అతన్ని ఉద్యోగంలో పెట్టించే వరకు అలాగే ఉంటుంది. లేకపోతే అతన్ని జీవితాంతం పోషిస్తుంది. దిస్ ఈజ్ హౌ ఎ నేషన్ విల్ బి బ్లెస్డ్. హౌ యూ టేక్ కేర్ ఆఫ్ ఆర్ఫన్స్. నెంబర్ 2, హౌ యూ టేక్ కేర్ ఆఫ్ ద విడోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ 2 థింగ్స్ ఫర్ ఎ నేషన్. ఫర్ ఎ నేషన్ టు బి బ్లెస్డ్. ఇజ్రాయెల్కి ఆయన తీర్పు తీరుస్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ రెండాటి విషయమై లెట్ మీ గివ్ యూ స్క్రిప్చర్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఫాదర్లెస్ అండ్ ద విడో. ఇఫ్ ఎవ్రీబడి వాంట్స్ ఇట్స్ ఓకే, వి డోంట్ మైండ్. అందరూ అవుతారంటే యూ క్యాన్ బి, బట్ దీస్ ఆర్ ద కీస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇజ్రాయెల్ దానికి చెప్తున్నాడు అనమాట దేవుడు. వై? దీస్ ఆర్ ద 2 థింగ్స్. లెట్స్ గో టు Psalm 82. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులేడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. Now a nation is again blessed on this. Poor, add one. Number 1 is orphans, widows. Number 3 is poor. కృంగిపోయిన వారు, దీనులు. అబ్బా నాకేమి ప్రాబ్లమ్స్, ఇదంతా నాకు ప్రాబ్లమ్స్. సిక్, రోగాలు. హీల్ ద సిక్. యెహోవాని దేవుడు కాగల జనులు ధన్యులు. ముందుగా ఆ దేశం అంతటికి యెహోవా దేవుడై ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్. సెకండ్ ఇది. సెకండ్ హౌ యూ నీడ్ టు టేక్ కేర్. ఫస్ట్ ఈస్ గాడ్, ఫస్ట్ విడోస్, ఆర్ఫన్స్, తర్వాత పోర్, తర్వాత వీక్, తర్వాత సిక్. ఇవన్నీ చూసుకుంటున్నట్లయితే blessed. You need to focus on this particular activities of a nation to be blessed. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో మరి ఆదికాండం నుంచి ప్రకటన వరకు చాలా చోట్ల దేవుడు దేశాలను, దేశ రాజులను ఇదే చెప్తూ ఉంటాడు. అందుకనే సో వాళ్ళని ఆశీర్వాదం కొరకు ఇవ్వబడ్డారు అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ పార్ట్ ఆఫ్ లైఫ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎ నేషన్, టు ఎ ఫ్యామిలీ, టు ఇండివిజువల్. యూ నీడ్ టు ప్లాన్ దిస్ ఆల్ యువర్ లైఫ్. దిస్ షుడ్ బి ద పార్ట్. నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు బి అ బ్లెస్సింగ్. నిర్గమకాండం 25 నుంచి చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడు నివసించినట్లు చేయాలంటే ఇలాగా. అంటే దెర్ ఈజ్ ఎ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ ఉంది. ఇవన్నీ నువ్వు ఇచ్చి దీని ప్రకారం నీవు మందసము కడితే ఆ మందసములో నేనుంటాను అంటున్నాడు. ఇదంతా ఒక కట్టుకథ కాదు. దిస్ వాజ్ ఎ రియాలిటీ. ఇది ఒక నిజం. ఇప్పుడు పరలోకం వెళ్తే అదే డిజైన్తో మందసం ఉంటుంది అక్కడ. యూ విల్ సీ అన్ ఎగ్జాక్ట్ డిజైన్. మీరు ఇంకా 26, 25, 26, 27 చూస్తే ఆ డిజైన్ విల్ బీ దేర్ ఇన్ హెవెన్. సో గాడ్ కెన్ కమ్ అండ్ స్టే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు యేసు ప్రభువు వారు సిలువలో రక్తము చిందించారు కనుక అది నా కొరకే అని నువ్వు అనుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మందసములో కాదు, డైరెక్ట్గా నీలోనే ఉంటాడు. మరి నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయి కదా. ఓకే, పాత పాపాలు పోయాయి, కానీ నీలో బలహీనత ఉంది అంటే అర్థం ఏంటి? నీవు భవిష్యత్తులో కూడా పాపాలు చేస్తావు.
గాడ్ విల్ ఫర్గివ్ ద ఇనిక్విటీ. నీ బలహీనతలను కూడా ఆయన వహించుకున్నాడంటే. హీ డి నాట్ ఫర్గివ్ జస్ట్ యువర్ సిన్స్, యువర్ పాస్ట్ సిన్స్, వీక్నెస్ ఆల్సో. పిల్లల్లో ఇగో ఈ వీక్నెస్ ఉందని ఎంతమంది చూసుకుంటున్నారు? వీక్నెస్ ఉంది, ఈ పిల్లల్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటారా? అనరు. అటువంటి తల్లి అయినా మరిచి కానీ తండ్రి మరవడు. తప్పులు చేసినా దాన్ని కప్పెడతా ఉంటారు, దాన్ని సరిదిద్దుతూ ఉంటారు. ఒక తల్లి తండ్రి ఒక బలహీనతను క్షమిస్తే, జీవితకాలం ఒక భార్య భర్త యొక్క బలహీనతను క్షమిస్తే, గాడ్ విల్ నాట్ జస్ట్ కీప్ ఫర్ గివింగ్ యూ. ఆయన నువ్వు బలహీనతను అధిగమించాలని చెప్పి హీ పుట్స్ ప్రెషర్ ఆన్. నీవు గనక హోలీ స్పిరిట్ని కరెక్ట్గా నువ్వు స్టడీ చేస్తే, చూడండి, మనం మాట్లాడడం కాదు, ఒక లాజిక్లోకి వచ్చేయడం కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద హోలీ స్పిరిట్ వర్క్స్. నువ్వేదైనా పొరపాటు చేసి చూడు. ఇఫ్ యూ గాట్ అ హోలీ స్పిరిట్, యు ఆర్ అ ట్రూ బిలీవర్, ఒక తప్పు మాట్లాడు, తప్పు చేయి, ఇట్ విల్ రిబ్యూక్ యూ. పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు పని ఏంటో తెలుసా? హీ ఈజ్ అ ప్యూరిఫైయర్. మరి కొత్త నిబంధనలో కూడా మీరు చూస్తే లూకా సువార్త 3:16-17, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పారు. సో వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ద మెర్సిఫుల్ గాడ్, కనికరము గల కృపగల ఈ గొప్ప దేవుడిని. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? వరాల, హీలింగా, ప్రొఫెసియా, టంగ్సా, పవరా? ఆయన బోధిస్తాడంట. ఏం చేస్తాడంట? సర్వసత్యము నడిపిస్తాడంట. వాట్ ఈస్ దాట్? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి ఆ ఘోరమైన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంట? హీ వాంట్ టు క్లీన్ అప్. థరో, ఇంగ్లీష్లో చూస్తే హీ విల్ థరోలీ purge his floor. The Holy Spirit is a thorough purifier. If you become more sensitive, he will tell you how to talk, how to think. He will even tell you, hey, this negative thought is going too much, you need to work on this. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, then he will separate the purified. మీరు అనుకోవచ్చు, నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు. That's purification process. హెవెన్కి వెళ్తున్నావా? If you are on the journey of heaven, God will purify you. Severe purification process. స్త్రీని కానీ పురుషుని కానీ విశ్వాసాలందరినీ ఇదే పనిలో ఉంటాడు ఆయన. హీ విల్ ప్యూరిఫై స్టెప్. ఆయన కనికరం కలిదు. ఇప్పుడు నీ బలహీనతను క్షమించేశాడంటే నీ ఫ్యూచర్లో పాపాలు చేస్తావా? చేస్తావు. అంటే వదిలేస్తాడా? నో, హీఈస్ ఎ థరో ప్యూరిఫైయర్. అంటే ఏ తల్లి తండ్రి అయినా తన బిడ్డలు చక్కగా నీట్గా ఇంకా బాగా ఉండాలని కోరుకుంటారు. ఎంత బలహీనతను క్షమిస్తారు, కానీ దాన్ని అధిగమించి పర్ఫెక్ట్గా జీవించాలనుకుంటారు తల్లి తండ్రి. సో ద హోలీ స్పిరిట్ ఆల్సో ఈజ్ లైక్ దాట్. హీ విల్ ఫర్గివ్ యువర్ వీక్నెస్, హీ విల్ బీ విత్ యూ, బట్ హీఈస్ ఎ థరో ప్యూరిఫైయర్. ఆయన బాగుగా శుభ్రం చేస్తారంట, మామూలుగా శుభ్రం చేయడంట. చూడండి, మీళ్ళల్లో మీరు కానీ మీరు శుభ్రం చేసుకుని బాగా శుభ్రం చేస్తారు. ఓకే, పనులు చేసిన ఏంటి ఇంకా ఇలాగే ఉంది, సబ్బు ఇక్కడ ఉంది, ఇంకా ఈ అన్నం పోలే, ఇది అంటుకుంది, ఇంకా ఈ మసి. సో యూ కీప్ టెల్లింగ్ దెమ్. అండ్ మీరు ఉతికే బట్టలు, ఐ నో యూ వాంట్ ఇట్ టు బి క్లీన్ అండ్ షైనీ. ఆల్ ఉమెన్ వాంట్, ఓకే, పిల్లలు వేసుకుంటున్నప్పుడు బాగుండాలి. అలాగే దేవుడు కూడా బాగుగా శుభ్రం చేస్తారంట. హీ ఈజ్ అ ప్యూరిఫైయర్. అందుకని ఆయన ఈ సిస్టమ్ పెట్టాడు అనమాట. ఐ వాంట్ టు కమ్ అండ్ ప్యూరిఫై యూ. దేవుడు చేస్తున్నాడు, దేవుడు మనతో ఉంటాడు. దట్స్ అ ప్రాసెస్. అలాగని మెర్సిఫుల్ గాడ్ ఆయన కనికరిస్తాడు, నేను విడిచిపెట్టాడు. జీవితాంతం నీ బలహీనత ఉన్నా క్షమిస్తాడు. ఈజ్ అ ఫర్గివర్. ఈ కృప మనిషిని పాడు చేస్తుందంటే నో, గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆ తల్లి కంటే ఎక్కువ కృప. తండ్రి ఏమో తల్లిని అంటాడు, నువ్వే పాడు చేసావు. తల్లేమో తండ్రిని అంటది, మీరే ఆ తప్పు చేస్తున్నప్పుడు ఇలా కొట్టకుండా ఎలా పాడు చేశారు అంటే ఏంటి? వాళ్ళ మైండ్లో ఏముంది? ఇది చేస్తున్నా వాడు చేయకుండా బాగుపడాలా. దట్స్ ద మైండ్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. దే కెనాట్ లీవ్ హిమ్. 9 నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరెలన్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. చాలండి. మీరు చూస్తే ఇక్కడ చెక్కకి మరి బంగారు పోత అంటది. మరి దేవుడు వాళ్ళకి బంగారంతో చేయించలేడా? హీ క్యాన్. అయితే ఈ మందసము పర్మనెంటా టెంపరీయా అంటే ఎందుకు? ఒక రక్కన టెంపరీయే, అయితే దాన్ని టెంపరీ పర్మనెంట్ అంటే ఒక చోట ఉండేది కాదు, దాన్ని ఎప్పుడు ఇంకో చోట తీసుకెళ్తూ ఉండాలి. సో అందుకని హీ మేడ్ ఇట్ ఆఫ్ వుడ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆఫ్ గోల్డ్. అదే మీరు హెవెన్లోకి వెళ్ళారనుకోండి, వుడ్ ఉండదు, ప్యూర్ గోల్డ్.
సో ఇక్కడ గాడ్ ఈస్ టెలింగ్ నౌ యూనిట్ అంటే ప్యాటర్న్, దిస్ ఇస్ ద ప్యాటర్న్, బికాస్ దీన్ని క్యారీ చేయాలి కనుక అదే ప్యాటర్న్ తోటి దేవుడు ఇక్కడ చేశాడు అనమాట. వుడ్ విత్ గోల్డ్ ప్లేటెడ్, బంగారు రేకులతోటి గోల్డ్ ప్లేటెడ్ ఆల్ దిస్ థింగ్స్. అంటే హెవెన్లో ఇట్స్ ఎ గోల్డ్, ఇక్కడ కూడా గోల్డ్, బట్ యు నీడ్ టు క్యారీ. గాడ్ ఈజ్ ఇన్ ద టెబర్నాకల్. ఒక రకంగా ఎందుకు ఇలాగ దేవుడు పెట్టాడు అంటే టు టెల్ దెమ్. ఎందుకంటే మీరు చూస్తే దిస్ ఈస్ ద ప్రొసీజర్ అండ్ ఎ ప్రాసెస్. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాంటముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. యు సీ దట్ ది మందసం ఈజ్ ఎ మిక్స్. ఈ శాసనాలు, ఈ రూల్స్ కూడా అందులో పెడతాను నేను. అదే రీతిగా నేను మళ్ళా దానిపైన నేను ఒక కృపా సింహాసనాన్ని పెట్టి అందులో కూర్చొని అక్కడి నుంచి మాట్లాడతానంట. ద ఫోకస్. ఇప్పుడు రూల్స్ ఉన్నాయి, అయితే ఈ రూల్స్ ఎలా పాటించేటట్టు చేస్తాను నేను? కృప ద్వారా పాటించేటట్టు చేస్తాను. ఐ విల్ ఫుల్ఫిల్ ద లా బై గ్రేస్, నాట్ డైరెక్ట్లీ. న్యూ టెస్ట్మెంట్ లేకుండా ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ అవ్వదు. అక్కడ ఆయన కెరూబుల్ని చేస్తాడు. కెరూబుల్ అంటే తెలుసు కదా, మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ ఆఫ్ ఏంజల్. దూతల్లో అత్యంత హై క్యాడర్ గల దూతలవి కెరూబ్స్. ఆదాము ఎప్పుడైతే పొరపాటు చేసి వెళ్ళిపోతాడో మళ్ళా వచ్చి ఆ జీవవృక్షాన్ని తింటాడని తినకుండా ఉండడం కోసం దేవుడు ఏదైనా తోటలో ఎవరిని పెడతాడు? కెరూబుని పెడతాడు. కెరూబ్ అంటే ఇట్ విల్ నెవర్ డూ ఎనీ మిస్టేక్. కొన్ని దూతలు పడిపోయాయి, కొన్ని దూతలను బంధించేశారు, కొన్ని దూతలనేమో విడుదల చేశారు ఇక్కడ, ఓకే. కొన్ని దూతలనేమో మంచి పనులు చేయమని వాడతారు, కొన్ని దూతల్ని నువ్వు చెడు చేసావా శిక్ష, కొన్ని దూతల్ని నరకంలో పెడతారు. ఎందుకు అంటే శిక్షించడానికి. ఇలాగ అయితే ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ ఆర్ కెరూబ్స్. ఆ సింహాసనానికి అవతల యువతల పెట్టి ఆ కృపా సింహాసనం అంకే చూడాలంట. ఆ యొక్క సీట్కి కవరింగ్ అంట. మీకు చూస్తే మరి ఈ కృపా సింహాసనానికి గల కవరింగ్ ఈ కెరూబుల్ అంట. అంటే వాటి రెక్కలు ఈ కుర్చీని, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ని దాని రెక్కలతో ఇలాగా కవర్ చేస్తాయి. సో ఇఫ్ యూ కవర్ దట్, ఈ కవరింగ్ని అభిషేకింపబడిన కెరూబ్ ఎవరో తెలుసా? ఒకప్పుడు లూసిఫర్. నేనే ఈయనకి కవరింగ్ అనే టైప్లో ప్రైడ్ వచ్చేసింది. నేను బ్యూటిఫుల్, దీనికంటే హై పవర్ అయిపోతా అనుకున్నాడు. వాట్ హ్యాపెన్? ఓకే, సో కెరూబ్స్ ఆర్ పవర్ఫుల్. అంటే ఇక్కడ ఫోకస్ దేని మీద ఉంది? ఈ కెరూబులు ఆయన సింహాసనము దగ్గర ఉంటాయంట, అట్ ద థ్రోన్. ఈ కెరూబులు మందసము కింద ఉండేటువంటి ఆ వ్రాయబడిన శాసనముల మీద లేదు, ఆ గోల్డెన్ పార్ట్ ఆఫ్ మన్నా మీద కాదు, ఆరన్ రాడ్ కాదు. అలాగనే వద్దా? అవి కావాలా? మంచిగా పరిపాలించే రాజులు కావాలా, అద్భుతాలు కావాలా, మన్నా అద్భుత రీతిగా పోషించే మన్నా కావాలా? వీ నీడ్ దిస్ థింగ్స్. అదే కాదు, యు నీడ్ ద లా. నెరవేరుస్తావు లా కృప ద్వారా, బై గ్రేస్. ఏంటి ఆ ప్యాటర్న్? ముందు నేను వచ్చి నేను వాళ్ళని ముందు నీతిమంతులుగా తీర్చేసి, అదేంటిది? తర్వాత వాళ్ళని శుభ్రం చేసి నువ్వు పరిశుద్ధుడు అని చెప్పి, అప్పుడు లోపల నుంచి నేను నెమ్మదిగా నేను బయట వాళ్ళకి ఇచ్చేసిన మార్కులు, నేను ముందు 100 మార్కులు ఇచ్చేస్తా వాళ్ళకి, తర్వాత వాళ్ళకి వచ్చే మార్కులు 5, 10, అది ఆ 10, 15 మార్కుల్ని నేను 100కి పెంచుతా లోపల నుంచి. దట్స్ హౌ గాడ్ డస్. బయటికి యువర్ 100%. దిస్ ఈస్ హౌ గాడ్ సిస్టమ్. ఇవన్నీ కూడా నేను కృప ద్వారా చేస్తాను. గలేషియన్స్ చాప్టర్ 3 నుంచి చదువుదాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక ఈ ఆజ్ఞలు పాటించి నేను పరిశుద్ధంగా ఉన్నా అనే దాని వల్ల మీకు పరిశుద్ధాత్ముడు వచ్చాడా? లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడే, నేను ఇప్పుడు పరిశుద్ధుడినే, నేను వేసినామని ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి అనే ప్యాటర్న్తో వచ్చింది ఆ సిస్టమ్. లేక నువ్వు ఫాస్టింగ్ చేసి ప్యూర్ అయ్యి హోలీ అయితే వచ్చాయా ఈ అద్భుతాలు? మీరు నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధాత్మని ఇచ్చేశాను, మీరు రోగాలు బాగు చేశారు, దయ్యాలు కూడా అన్ని వెళ్ళగొట్టారు, ఇప్పుడేమో మేము హోలీ అయితేనే జరుగుతాయి అనే ప్యాటర్న్లోకి వెళ్ళిపోతారా? చూసారా? ద ప్యాటర్న్ ఈస్ బీయింగ్ చేంజ్డ్. మీరు చూస్తే పాత నిబంధనలో కూడా ఇదే ప్యాటర్న్. బై గ్రేస్ ద లా ఇస్ ఫుల్ఫిల్డ్, బై గ్రేస్ ద సూపర్ న్యాచురల్, బై గ్రేస్ ద లీడర్షిప్. అంటే అద్భుతాలు కృప ద్వారా జరగాల.
నీవు పరిశుద్ధంగా నీతిమంతుడిగా ఉండాలంటే కూడా కృప ద్వారా ఉండాలి. నీవు రాజుగా ఉండాలంటే కృప ద్వారా ఉండాలి. సో గ్రేస్ ఈస్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్ టు బి ఫుల్ఫిల్డ్. అందుకే ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హీ సెడ్ యూ కెనాట్ కమ్ టు ద ఎర్త్ వితౌట్ మదర్ అండ్ ఫాదర్. అనాథ అంటే ఏంటి? వాళ్ళు ఉన్నారు, మదర్ ఫాదర్ ఉన్నారు, బట్ దే హ్యావ్ ఇగ్నోర్డ్ యూ. దే లాస్ట్ దేర్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ మదర్ అండ్ ఫాదర్. అది వెలుగు కోల్పోయింది. సో వితౌట్ లవ్ nobody can be born on this planet. So you'll be born, you'll be purified by love, corrected by love, taught by love. అందుకే కొరింథీయులు అంటాడు ఈ వరాలన్నీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థం, ప్రేమతో వాడాలంట. somebody is learning something today by this pattern. if you are a strict person, if you want to do something, no, it won't work. ఒక దేశము ఆశీర్వదించబడాలంటే the law should be based on mercy. యెహోవాను దేవుడిగా ఉండాలి, తర్వాత ఇవన్నీ ఉండాలి. అందుకని అబ్రహామా నేను నిన్ను దేశముగా చేస్తానంటున్నాడు. I'll make you a nation. ఎలా చేస్తాడు? He will teach them about God first and then the principles. It should design. ఈ దేవుని పెట్టుకోవాలా. Number 1, you should know God and then the laws. That's how a nation will be blessed. మీకు గుర్తుందా ఎలాగ దేశం ఆస్వాదించబడతాదో? మీకు తెలియకపోతే ఆ దేశానికి శ్రమ. Every citizen should know how a nation should be blessed. ప్రతి విశ్వాసికి తెలియాలా. నీ ఫ్యామిలీ కాడి నుంచి ఇండివిజువల్ కాడి నుంచి should know the rules and regulations and the principles of God to bless you, yourself, and also a family, a colony, state, city, and a nation. You see that. So God teaches it based on your vision from an individual to a nation. ఇది అర్థమయ్యి ఒకవేళ ఇది ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఇట్స్ బ్లెస్డ్. చూసారా హౌ ఫ్రమ్ గ్రేస్ ఎవ్రీథింగ్. మీరెంత అవివేకులైతేరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పూర్ణవుతున్నారు. ముందు నువ్వు గ్రేస్ ద్వారా మొదలు పెట్టావు, ఇప్పుడు ఎందుకు ఇలాగైపోయావు? ఈ ప్రాసెస్ మధ్యలో పాడవద్దు. కృప అనేది పరిశుద్ధాత్ముడు పంపించింది. పరిశుద్ధాత్ముడు బాగుగా కళ్ళాన్ని శుభ్రం చేయు ఆత్మ. సో గ్రేస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్యూరిఫైయర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేస్, కృప యొక్క పని ఏం చేస్తుంది? కృప పరిశుద్ధాత్మను పంపించి కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తుందంట. కృప అంటే క్షమించేశాడు. నో, క్షమిస్తాడు. ఆ క్షమించడానికి తగినట్టుగా ప్యూరిఫికేషన్ కూడా చేస్తాడు. 3-4 వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగున. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించు. అందుకే మీకు అనాయింటింగ్ ఇస్తున్నా. విశ్వాసముతో బై గ్రేస్ యూ కెన్ రిసీవ్ అండ్ డెమాన్స్ట్రేట్ దీస్ పవర్స్. యూ కెన్ బి అ బ్లెస్సింగ్ టు యువర్ సెల్ఫ్, ఫ్యామిలీ అండ్ నేషన్స్ బై ద స్పిరిట్, బై గ్రేస్. విశ్వాసము ద్వారా ఆత్మ వచ్చేస్తుందంట. ఇది అద్భుతాలు చేస్తుంది. నువ్వు నీతిమంతుడు, యూ క్యాన్ డూ అండ్ డిక్లేర్. సో నువ్వు ప్యూరిఫై చేసుకొని ఆ స్టాండర్డ్కి ఎదగాలి తప్పితే, అంటే కొంతకాలం నీలో బలహీనతలు ఉన్నా, నువ్వు పడిపోతున్నా, ఇంకా అద్భుతాలు జరుగుతాయి. అలాగని నేను పడిపోతున్న అద్భుతాలు జరుగుతున్నాయని నువ్వు బలహీనతలు జయించలేదనుకో, రేపొద్దున దేవుడిని నరకం అంటాడు. అర్థమైందా? కాబట్టి నువ్వేం చేయాలా? పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు కాబట్టి కంపల్సరీ నిన్ను శుభ్రం చేసి తీరుతాడు. నీ అద్భుతాలు వ్యాలిడ్, యు విల్ గో టు హెవెన్. ఎక్సోడస్ 25. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉంచవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. చూసారా? మేలిమి బంగారంతో. ఈ సీట్ వచ్చేటప్పటికి ప్యూర్ గోల్డ్, కాంప్రమైజ్ లేదు. ఒకవేళ బరువు ఎక్కువైనా తప్పదు, సీట్ మటుకు గోల్డే. నో వుడ్, నో కవరింగ్, నో గోల్డ్ ప్లేట్. ఓకే, రైట్. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాంతముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒన్నంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసమున మీద ఉండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పు. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయించవలను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకు ఉండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను. బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలను.
ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను, వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును, దాని శాఖలను నకిషీ పనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. మనం చూస్తే ఇక్కడ వర్స్ 30లో ఆయన నుంచి ఒకసారి 30కి వెళ్దాం. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. ఒక బల్ల పెట్టి దాని మీద నిత్యము ఏం పెట్టాలంట? సన్నిధి రొట్టెలంట. సో గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ యామ్ ద సోర్స్ ఆఫ్ ద బ్రెడ్, డోంట్ ఫర్గెట్. గాడ్ ఈస్ టెల్లింగ్, నేను ఈ రొట్టె ఇచ్చా కాబట్టి నీకు రొట్టె కావాలంటే నేను కూడా కావాలా. ప్రతి తల్లి తండ్రి కేవలం చదువే కాదు, లెట్ హిమ్ నో గాడ్ ఫస్ట్ అండ్ దెన్ ద బ్రెడ్, దెన్ ద ఎడ్యుకేషన్. లెర్న్ దిస్. దేవుణ్ణి లోతగ్గా తెలుసుకుందాం. ఎలా తెలుసుకోవాలా? పోనీ మోసే టైంలో ముఖాముఖిగా అవ్వడానిక, అందరితోటి ఆయన దహించే అగ్నిలా కనపడ్డానిక, ఒక ఫ్రెండ్లా అవడానిక? కానీ కొత్త నిబంధనలో చూస్తే యేసు రక్తాన్ని అంగీకరిస్తే మనమంట ఆయన కుమారులమంట. మనం ఆయన తండ్రిగా తెలుసుకోవాలా. ఆయన మనలోనే ఉన్నాడనే మనసాక్షి ఎప్పుడు ఉండాలి మనలో. ఓ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ us, గాడ్ ఇన్ మీ. ఎందుకు నాలో ఉన్నాడు? ఆ తల్లి తండ్రి యొక్క డిఎన్ఏస్ ఎందుకు నాలో ఉన్నాయి? నేను వాళ్ళ మూలంగా పుట్టాను కాబట్టి. బికాస్ దే లవ్డ్ టు బీ టుగెదర్. వాళ్ళు ప్రేమతో మేము ఏక శరీరమై ఉన్నారు కాబట్టి నేను పుట్టా. ఐ వాస్ బార్న్ ఫ్రమ్ లవ్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడు రక్తాన్ని ఇచ్చి నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటున్నాడు. అందుకు ప్రూఫ్ ఏంటి? పరిశుద్ధాత్మ. ద హోలీ స్పిరిట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ యు ఆర్ హిస్ సన్ అండ్ డాటర్. నీ తండ్రిని లోతుగా తెలుసుకోవాలా. ఇట్ ఈస్ మోర్ దెన్ మోసెస్. మోసే కంటే గొప్పగా మనం తెలుసుకోవాలి. మోసే ముఖాముఖి కంటే అదే గొప్ప. ఆ రోజుల్లో దహించోగి దగ్గరికి వెళ్తే ముట్టుకుంటే చచ్చిపోతాయి, మనసాన్ని ముట్టుకుని చచ్చిపోతారంట. సో అది చూసుకొని మనం లోతుగా తెలుసుకోవడం. నో హిమ్ డీప్లీ యాజ్ ఎ ఫాదర్. ఈ న్యూ టెస్ట్మెంట్ అంతా ఏంటో తెలుసా? నీలో సమస్తాన్ని పెట్టేశాడు దేవుడు, నీలో ఉన్నాడు. ఆ లోపల నుంచి బయటికి తీయడమే. టేక్ అవుట్ ఫ్రమ్ వన్ బై వన్, ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, టు నో గాడ్ అట్ అన్ ఇంటిమేట్ లెవెల్. నీకు కావాల్సినవన్నీ లోపల ఉన్నాయి, దాన్ని బయటికి తెచ్చుకోవడమే. ఓకే, ఆ రీతిగా నువ్వు దేవుడిని తెలుసుకొని నువ్వు ఆశీర్వదించబడి నీ గిన్నె పొర్లి అనేకులకు ఆశీర్వాదంగా మిగిలిపోతావు. నేసయ్య, నీవు ఆల్రెడీ మాలో ఉన్నావని, నీ పరిశుద్ధాత్మను మాలో పెట్టేశావని ఆ మనస్సాక్షి కలిగి ఉండి దాని ప్రకారం మేము జీవిస్తూ, నీతో సహవాసం కలిగి నీవు మా తండ్రివై ఉన్నావు, మేము ఈ కుమారులమై ఉన్నాము కాబట్టి ఆ సహవాసముతో విధేయతతో నీ చిత్తానుసారముగా జీవిస్తూ మేము అధిక కృప పొందుకుంటూ, అలాగే నువ్వు ఇంత కృపిస్తున్నా, తల్లి తండ్రి ఇంత కృపిస్తున్నా వాళ్ళని గౌరవించాలని బైబిల్ చెప్తున్నా. అలాగే దేవుడు ఇంత కృపామయుడైనా ఆయన్ని గౌరవిస్తూ, సహోదరులను ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తూ జీవించాలని ఆ కృప మాకు దయచేయమని, ఆ రీతిగా మేము తండ్రిని తెలుసుకునే కృప దయచేయమని. లెట్ దెమ్ నో దట్ గాడ్ ఈజ్ ఇన్ దెమ్. దేవుడు వారిలో ఉన్నాడు కాబట్టి వారు ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలా, ఇతరులను ఎందుకు క్షమించాలా, ఇతరులతో సహవాసం కలిగి ఉండాలి. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.